ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మన మంచి కోసం అంటే రాదర్ అల్సే కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఏమున్నాయో దానికి ఎదురు రావడానికి. మనకి ఆర్టికల్ 81, ఆర్టికల్ 82 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏమంటాయంటే, ఒక ఆర్టికల్ ఏమంటుంది, మనకి ప్రతి 10 సంవత్సరాలు సెన్సస్ జరగాలి. అప్పుడు పాపులేషన్ పెంచే కొద్దీ మనకి నంబర్ ఆఫ్ సీట్స్ కూడా పెరగాలి. ఆ సీట్స్ అలొకేషన్ పెరగాలనటం కంటే కూడా ఏమంటుందంటే, సీట్స్ అలొకేషన్ ఏముందో పాపులేషన్ కి ఈక్వల్ గా ప్రపోర్షనేట్ గా సీట్స్ కూడా పెరగాలి, అది ఉద్దేశం. రెండో ఆర్టికల్ ఏముంటుంది, మనము ఒక క్యాప్ పెట్టారు, 550 క్యాప్, అంతకు మించి మనం సీట్స్ పెట్టుకోకూడదు అని క్యాప్ పెట్టారు. ఇన్ఫాక్ట్ ఇంతకు ముందరున్న పార్లమెంట్ బిల్డింగ్ లో ఉన్న సీట్స్ అంతే లోక్సభలో. కొత్త ఇప్పుడు సెంట్రల్ విస్టా ద్వారా వచ్చిన కొత్త పార్లమెంట్ బిల్డింగ్ లో మనకి 850 to 900 సీట్స్ దాకా ఆల్రెడీ ఉంది. సో అంటే ముందరే గ్రహించారు ఇది ఏదో ఒక రోజు జరుగుతుంది అని. ఎందుకంటే మనకి స్వతంత్రం వచ్చిన టైంకి మనకున్న పాపులేషన్ 45 కోట్లు ఎంతో, అంతే. 45 కోట్లు ఉన్నప్పుడు దాదాపుగా 400 చిల్లర, 420 430 ఎన్నో మనకి లోక్సభ సీట్స్ ఉన్నాయి. తర్వాత పెరుగుకుంటూ పోతే 1971 వచ్చేసరికి మనకి 50 నుంచి 60 కోట్ల మధ్యలో ఉండేసరికి అప్పుడు మనకు కొంచెం 500 సీట్స్ దాకా ఎక్స్టెండ్ చేశారు. 515 సీట్స్ దాకా ఎక్కడో ఎక్స్టెండ్ చేశారు. తర్వాత 1971 అప్పటి నుంచి పాపులేషన్ కంట్రోల్ చేయాలని అనుకున్నారు.